అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ బుచ్చిబాబుకు తన ఆనందాన్ని అచ్చిబాబుతో పంచుకోకపోతే నిద్ర పట్టేలాగా లేదు. పెళ్ళి 10 రోజులు ఉండగా అతనికి ఈ ఫోను వచ్చింది. వెంటనే అచ్చిబాబుకు ఫోన్ చేసి రమ్మన్నాడు. అసలే కుదిరిన పెళ్ళి సంతోషంతో చిందులు తొక్కాలనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అనుకోని ఇంకో సంతోషం. ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ సంతోషంలో. అచ్చిబాబు రాగానే అమాంతంగా కౌగిలించుకున్నాడు. ఏమైందిరా అంత సంతోషంగా ఉన్నావు? పెళ్లి కూతురు అదే కాదంబరి ఫోన్ చేసిందిరా. తనకి ఎంత ధైర్యం! నాకు కూడా తనకి ఫోన్ చేయాలని, తనతో మాట్లాడాలని ఉన్నా నేను ఆ పని చేయలేకపోయాను. నాకు ధైర్యం సరిపోలేదు. పెద్దవాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని భయపడ్డాను. మగవాడికి లేని ధైర్యం ఆడపిల్ల తనకి ఉంది. నేను ఎంత అదృష్టవంతునిరా! తనకు నాతో మాట్లాడాలని ఉందట. రేపు వాళ్ళ అమ్మా నాన్న ఊరికి వెళ్తున్నారట. నన్ను ఇంటికి రమ్మంది. సిగ్గుతో మెలకలు తిరిగిపోతూ చెప్పాడు బుచ్చిబాబు. ఈ ఇంటికి రమ్మందా? ఎందుకు వణికిపోతూ అడిగాడు అచ్చిబాబు. నువ్వెందుకు వణికిపోతున్నావు? వింతగా చూశాడు బుచ్చిబాబు. వార్తలు చూస్తున్నావా? అసలు వార్తలా? ఏముంది? నువ్వు చాలా ప్రమాదంలో పడబోతున్నావు. ముందు వివరంగా చెప్పు. అచ్చిబాబు తలా తోకా లేని మాటలకు జుట్టు బీక్కోబోయి ఆగాడు బుచ్చిబాబు. అచ్చిబాబు చకచకా తన ఫోనులో ఈ మధ్య వైరల్ అయిన ఒక వార్త చూపించాడు. పెళ్లికి ముందు పెళ్లి కొడుకును మాట్లాడాలి రమ్మని పిలిచి గొంతు కోసిన పెళ్లి కూతురు. ఆ న్యూస్ చూడగానే బుచ్చిబాబు అదిరిపడ్డాడు. అంటే కాదంబరి కూడా నన్ను అందుకే పిలిచిందంటావా? ఎందుకైనా కావచ్చు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి తీర్మానించాడు అచ్చిబాబు. అసలు వెళ్ళకపోతే? ఎన్నో ప్రయత్నాలు చేస్తే 30 ఏళ్లకు ఈ పెళ్ళవుతోంది. ఇది కాదంటే ఎలా? ఓ పని చెయ్యి, వెళ్ళి కలువు, కానీ జాగ్రత్తగా ఉండు సలహా ఇచ్చాడు అచ్చిబాబు. భయంగానే కాదంబరి ఇంటి ముందు బైకు ఆపి లోపలకు అడుగు పెట్టాడు బుచ్చిబాబు. బుచ్చి రారా! కాదంబరి గబగబా ఎదురొచ్చి ఆహ్వానించింది. బుచ్చిబాబు వెనక్కి తిరిగి చుట్టూ చూసుకున్నాడు. ఎవరూ కనపడలేదు. ఏంటలా చూస్తున్నావు? అడిగింది కాదంబరి కొంచెం గదాయింపుగా. ఇప్పుడు నువ్వు బుచ్చి అన్నది నన్నేనా? తనని తాను చూసుకుంటూ అన్నాడు బుచ్చిబాబు కొంచెం కన్ఫ్యూజన్గా. నిన్నే. ఇప్పుడు అండి అని లేనిపోని మర్యాదలు చేయడం, పెళ్ళైన తర్వాత బుచ్చి అనడం అవసరమా? అందుకే ఇలా పిలుస్తున్నాను. ఏం బాగోలేదా? తీక్షణంగా చూసింది కాదంబరి. ఎబ్బే, ఎందుకు బాగోదు? నేను కూడా నిన్ను కాదు అని పిలుస్తాను అన్నాడు బుచ్చిబాబు. కాదు ఏంటి నీ బొంద? కాదంబరి అని పిలువు. నాకు నా పేరు కత్తిరించడం ఇష్టం ఉండదు. కత్తిరించడం అంటూ జరిగితే ఏదైనా నేనే కత్తిరించాలి గట్టిగా అంది. కత్తిరించడమా? హడలిపోయాడు. కత్తిరించడం అంటే పీక గురించేనా? ఏం చేయాలి ఇప్పుడు? ఆలోచనలో పడ్డాడు బుచ్చిబాబు. కూర్చో, కాఫీ పెట్టుకుని తీసుకుని వస్తాను. కాదంబరి వంటింట్లోకి వెళ్ళింది. ఒక నిమిషం ఆగి బుచ్చిబాబు అడుగు వేసుకుంటూ వంటింటి వరకు వెళ్ళి లోపలికి తొంగి చూశాడు. కాదంబరి ఒక చేత్తో దోమల మందు రీఫిల్లు, మరో చేత్తో టీ కేటీలు పట్టుకుని కనిపించింది. ఏం చేస్తుంది ఆమె? టీలో విషం కలుపుతోందా? బుచ్చిబాబుకు వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది. నాకు టీ వద్దు కాదంబరి, వణుకుతూనే చెప్పాడు. పోనీ కాఫీ తాగుతావా? ఆమె దోమల రీఫిల్ తీసిన స్విచ్ బోర్డులో టీ కెటిల్ ప్లగ్ పెడుతూ అడిగింది. అది చూసిన బుచ్చిబాబు కాస్త స్థిమితపడ్డాడు. కానీ అచ్చిబాబు కీడెంచి మేలించమన్నాడు. ఎందుకైనా మంచిది, ఇక్కడ ఉన్నంత వరకు ఏమీ తినకూడదు. కాఫీ తీసుకుని హాలులోకి వచ్చి సోఫాలో కూర్చుని పెళ్లి చూపులలో మాట్లాడుకోలేకపోయామని ఇలా పిలిపించాను. నీకు సినిమాలంటే ఇష్టమేనా? అడిగింది కాదంబరి చాలా క్యాజువల్గా. వారానికి 2 సినిమాలు చూస్తాను హుషారుగా అన్నాడు బుచ్చిబాబు. ఎలాంటి సినిమాలు ఇష్టం? లవ్, సెంటిమెంట్, కుటుంబ కథా చిత్రాలు ఇష్టం. నీకు? సోఫా మీద ఎగిరి బాసింపెట్ల వేసుకుని కూర్చుంటూ ఉత్సాహంగా అన్నాడు బుచ్చిబాబు సినిమా టాపిక్ రావడంతో. సరదా మాటలలోకి అడుగు పెట్టడంతో కాసేపు అచ్చిబాబు హెచ్చరికలను మరిచిపోయాడు. నాకు హర్రర్, సస్పెన్స్ మూవీస్ ఇష్టం. సస్పెన్స్ అంటే అలా ఇలా కాదు, నిమిషానికో హత్య ఉండాలి. అవి ఎవరు చేశారో తెలియక సస్పెన్స్తో జనానికి పిచ్చెక్కిపోవాలి. కళ్ళు పెద్దవి చేసి బుచ్చిబాబు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అంది కాదంబరి. హత్యలెందుకు? నీకు నత్తి ఉందా? అనుమానంగా అడిగింది కాదంబరి. అబ్బే అదేం లేదు తడబడ్డాడు బుచ్చిబాబు. నాకేదో అనుమానంగా ఉంది. నీ నిజం చెప్పు. చచా, ఇదేంటి నీతో మాట్లాడగానే నీ నత్తి నాకు అంటుకుంది? అదేం లేదు కాదంబరి, నన్ను నమ్ము, నాకు నత్తి లేదు.
జాగ్రత్తగా మాట్లాడి అమ్మయ్య అనుకున్నాడు. సరే వెళ్ళు, అమ్మ నాన్న వచ్చే వేళయింది అంది కాదాంబరి. బ్రతుకు జీవుడా అనుకుంటూ బయటపడ్డాడు బుచ్చిబాబు. అచ్చి కాదాంబరి మళ్ళీ ఫోన్ చేసిందిరా, బీచ్లో కలుసుకోమంటుంది బావురుమన్నాడు బుచ్చిబాబు అచ్చిబాబు దగ్గర. ఏమీ కాదు, 2 రోజులలో పెళ్ళి, నీ గండం గట్టెక్కావంటే పెళ్ళి అయిపోయినట్టే అచ్చిబాబు ధైర్యం చెప్పాడు బుచ్చిబాబుకి. నిజంగా కాదాంబరి నన్ను చంపాలి అనుకుంటే పెళ్ళైన తర్వాత అయినా చంపుతుందేమోరా అచ్చి, బుచ్చిబాబు భయంగా అన్నాడు. కాదాంబరి నిన్ను చంపాలి అని అనుకుంటోంది తన ప్రియుడిని పెళ్లి చేసుకోవడం కోసం. ఆ పెళ్ళి నీతో అయిపోయిందనుకో, ఇక నిన్ను చంపవలసిన అవసరం లేదు. కాదాంబరికి నిజంగా ప్రియుడు ఉన్నాడంటావా అనుమానంగా అడిగాడు బుచ్చిబాబు. ఏమో, ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త కోసం. చూసావుగా ఈ మధ్య ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో. ఈ పెళ్ళి నాకొద్దురా అచ్చి, బుచ్చిబాబు బిక్కమొహం వేశాడు. ఈ పెళ్ళి కాదంటే నీకు ఇక జన్మలో పెళ్ళి కాదు. నా మాట విను, ఈ ఒక్కసారికి వెళ్ళిరా, కాస్త ధైర్యం తెచ్చుకో. ధైర్యాన్ని ఇచ్చాడు అచ్చిబాబు బుచ్చిబాబుకి. బుచ్చిబాబు కాదాంబరి బీచ్లో కూర్చుని అలలన్నీ చూస్తూ మైమర్చిపోతున్నాడు. యాపిల్ తింటావా? కాదాంబరి యాపిల్ బుచ్చిబాబుకి ఇవ్వబోయింది. ఒక్క ముక్క చాలు. మురిపెంగా కాదాంబరి వైపు ఒక చూపు విసిరి మరలా అలల వైపు దృష్టి సారించాడు. అలల వైపు చూస్తూనే మాట్లాడసాగాడు కాదాంబరితో. మన పెళ్ళయ్యాక రోజు సాయంత్రం బీచ్కి వద్దాం. నేను బ్యాంకు నుండి వచ్చేసరికి నువ్వు తయారుగా ఉండాలి. ఇద్దరం బీచ్లో కాసేపు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు హోటల్లో డిన్నర్ చేసి వెళ్దాం, సరేనా అంటుండగా అతని కళ్ళ ముందు తళుక్కునే ఏదో మెరిసింది. కాదాంబరి చేతివేళ్ల మధ్య బ్లేడ్ అది అతని కళ్ళ ముందు ఆడిస్తూ ఉంది. కెవ్వు పెద్దగా అరిచి లేచాడు. కౌదుటిన లేచి బీచ్లో అడ్డదిడ్డంగా పరుగులు తీయసాగాడు. కాదాంబరి ఒక్క క్షణం నివ్వెరపోయింది. బుచ్చి ఏమైంది? ఈ బ్లేడ్తో యాపిల్ కట్ చేయవు. ఆమె కూడా బుచ్చిబాబు వెంట పరుగులు తీసింది ఆ బీచ్లో. కానీ చేతికందని వేగంతో పరిగెడుతున్న బుచ్చిబాబుని పట్టుకోవడం ఎవ్వరి తరమూ కాలేదు. ఆ గదిలో బుచ్చిబాబు కాదంబరితో సహా వారిద్దరి తల్లిదండ్రులు కూడా సమావేశమై ఉన్నారు. హవ్వ మీ పిల్లవాడికి పిచ్చి అనే విషయం తెలియకుండా మేనేజ్ చేశారు. ఎలాగో 2 రోజుల్లో పెళ్ళి ఉండగా బయటపడడంతో తెలిసింది. లేకపోతే బంగారం లాంటి పిల్ల జీవితం బొగ్గి పాలయ్యేది. కాదాంబరి తల్లి కాస్త దూరంగా కుర్చీలో కూర్చున్న భర్త వెనుక నిలబడి బుచ్చిబాబు వైపు నక్కి చూస్తూ భయంగా అంది. అవ్వ, మా పిల్లవాడికి పిచ్చా? మీ పిల్ల ఒకరోజు ఇంటికి పిలిచి టీలో రీఫిల్లో దోమల మందు కలిపి ఇవ్వబోయింది. బీచ్లో కాస్త అజాగ్రత్తగా ఉంటే బ్లేడుతో ఎప్పుడో పీక కోసేసేది. వాడికి భూమి మీద నూకలు ఉండడంతో బతికిపోయాడు. మా పిల్ల మీ వాడిని చంపబోయిందా? నూరెళ్ళబెట్టారు కాదాంబరి తల్లిదండ్రులు. అసలు పెళ్లికి ముందు ఎందుకు కలవాలన్నదో అడుగు మమ్మీ. బుచ్చిబాబు తల్లి వెనక నుండి తొంగి చూశాడు కాదాంబరి వైపు. రుచులు అభిరుచులు తెలుసుకుందామని కాదాంబరి చెప్తూ ఉండగానే బీచ్లో బ్లేడు ఎందుకు తీసావు అన్నాడు బుచ్చిబాబు. డాడీ చెప్పాను కదా, పిచ్చితో పాటు నత్తి కూడా ఉందని. కాదాంబరి తండ్రికి ఆధారాలతో సహా బుచ్చిబాబును పట్టించినందుకు విజయగర్వంతో చూసింది అందరి వైపు. ఇక చాలు, ఈ పెళ్ళి ఆపండి. బంగారం లాంటి పిల్లవాడికి పిచ్చి అంటారు, నత్తి అంటారు. బుచ్చిబాబు తండ్రి గయ్యమన్నాడు. మరి మా పిల్లను హంతకరాలు అంటారా మీరు? యాపిల్ కట్ చేయమని బ్లేడు చేతికి ఇవ్వబోతే బీచ్లో పరుగులు తీస్తూ నానా గొడవ చేశాడట మీ అబ్బాయి. ఈ పెళ్ళి క్యాన్సిల్. బంగారం లాంటి సంబంధం తీసుకువచ్చి ఇదే ముహూర్తానికి మా పిల్ల పెళ్ళి చేసేస్తాను. మా వాడికి కూడా ఇదే ముహూర్తానికి అంటూ మంగయ్య శపథం చేయబోయి అప్పటి వరకు తప్పిపోయిన 50 సంబంధాలు గుర్తువచ్చి ఆగిపోయాడు బుచ్చిబాబు తండ్రి. ప్రస్తుతం ఉన్న మగపిల్లల పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి కళ్ళ ముందు కదలాడడంతో అదే సమయంలో యాదృచ్ఛికంగా బుచ్చిబాబుకు కూడా తప్పిపోయిన సంబంధాలు గుర్తుకు వచ్చాయి. మగవాళ్ళ బతుకు ఎంత దుర్భరమైపోయింది. మగవాళ్ళు పిల్లి పిల్లల్లాగా, ఆడపిల్లలు పులిపిల్లలాగా తయారవుతున్న రోజులు ఇవి. పరిస్థితులను బట్టి సర్దుకుపోవడమే, చేయగలిగింది ఏమీ లేదు. ఇంతలో బుచ్చిబాబు ఫోను రింగ్ అయ్యింది. బుచ్చి, పెళ్ళి ఏమైందిరా? అమ్మాయి ఏమంటోంది? పెళ్ళి క్యాన్సిల్ అంటున్నారా? అచ్చిబాబు గొంతులో దాగని ఉత్సాహం వినిపిస్తుంటే బుచ్చిబాబు ఇహలోకంలోకి వచ్చాడు. నోర్మి అంటూ ఫోన్ కట్ చేసి కాదాంబరి దగ్గరికి వచ్చాడు.
నన్ను క్షమించు. కాదు, ఆహా కాదాంబరి, నాది తప్పే. ఇక ముందెప్పుడు నిన్ను అనుమానించను. నిన్నే కాదు, ఏ స్త్రీని సందేహించను. బుచ్చిబాబు బావురుమన్నాడు. కాదంబరి, అయితే ఈ చాకుతో యాపిల్ కట్ చేసి నాకు ఇవ్వవు గోముగా అంటూ వెనుక పెట్టుకున్న చేతిలోని చాకు ముందుకు తెస్తూ బుచ్చిబాబు కళ్ళలోకి చూసింది. బుచ్చిబాబు చాకు చూడగానే అదిరిపడి వెనక్కి పరుగుదీయబోయి ఆగిపోయి బిక్కమొహం పెట్టి, కాదు, నన్ను ఇంకా ఏడిపించకు అన్నాడు. కాదాంబరి అమ్మా నాన్న కూడా, ఊరుకో అమ్మా, అబ్బాయి ఇప్పటికే బెదిరిపోయి ఉన్నాడు, ఇంకా బెదరగొట్టకు అనడంతో కాదాంబరితో సహా అందరూ పెద్దగా నవ్వేశారు. కథ సుఖాంతమయ్యింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.